ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఒక్కసారి ఇమేజ్ అబ్జర్వ్ చేయండి. ఇందులో చూసుకున్నట్లయితే మన ఎన్టీఆర్ అన్న మేడ ఎంటీగా ఉందన్నమాట. ఒక్కసారి ఈ షార్ట్లో అబ్జర్వ్ చేయండి. ఇందులో చూసుకున్నట్లయితే ఒక లాకెట్ ఉంది. అసలు ఆ లాకెట్ ఏంది, అసలు ఏం రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నాం మన నీల్ మామ, దీని గురించి చెప్తా. అసలు మనం బ్రేక్ డౌన్ చేసుకున్నాం, ఇవి చేసుకున్నాం కానీ దీని గురించి మాట్లాడలేదు. అండ్ సెకండ్ గ్లిమ్స్ ఎప్పుడు ఆల్రెడీ మన నీల్ మామ చెప్పిండు. ఏం చెప్పిండు, పోయినసారి 2025 ఎన్టీఆర్ బర్త్డే అప్పుడే మేము గ్లిమ్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే అప్పుడు వార్ 2 ఉంది అని చెప్పి ఎన్టీఆర్ వద్దు అని చెప్పడంతో మేము ఆగిపోయాం అనేటటువంటిది ఆయన చెప్పిండు. అంటే అప్పటికే ఈ గ్లిమ్స్ రెడీ అయిపోయిందని చెప్పి మనకు అర్థమవుతుంది కదా. అప్పటికే ఈ గ్లిమ్స్ రెడీ అయిందంటే ఈ పాటికి ఒక టీజర్ సంవత్సరం అవుతుంది కదా, ఒక గ్లిమ్స్ రెడీ చేసి ఉండొచ్చు కదా. అండ్ గ్లిమ్స్లో కూడా కొన్ని డీటెయిల్స్ ఇవ్వలేదన్నమాట. సో సెకండ్ గ్లిమ్స్ ఎప్పుడు అనేటటువంటిది ఇంకా డీటెయిల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. మరి సినిమా పోస్ట్పోన్ అయింది, చెప్పినటువంటి రిలీజ్ డేట్కి రిలీజ్ కాదు అని చెప్పి ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాటన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడతాను అనమాట. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. రేపు చూసుకున్నట్లయితే ఆర్సీబీ వర్సెస్ జీటీ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉంది. ఎవరు గెలుస్తారు అనేటటువంటిది అనాలిసిస్ చేసి ప్రిడిక్ట్ చేసి చెప్పేసా. ఐ బటన్ లేదా ఎండ్ స్క్రీన్లో ఇస్తా, వెళ్ళి అది కూడా చూసేయంటే మస్తు మజా వస్తుంది అనమాట. ఓకేనా, ఫస్ట్ ఈ లాకెట్ గురించే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ లాకెట్ రీసెంట్గా వైరల్ అవుతుంది అనమాట. ఏ విధంగా ఒక అభిమాని ట్విట్టర్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే డ్రాగన్ ఉంది లాకెట్లో అని చెప్పి తనైతే చూపించింది అనమాట. ఫస్ట్ అసలు నిజమని చెప్పి నేనైతే నమ్మే. అవును, డ్రాగన్ అనేటటువంటి టైటిల్ పెట్టిండు. హీరో పేరు చూసుకున్నట్లయితే లుగర్ అంటుండు. అఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి మన ఏదో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ డీలర్గా పనిచేసేటటువంటి వ్యక్తిలా చూపిస్తున్నాడు. డ్రాగన్ అనేటటువంటి టైటిల్ పెట్టి ఎక్కడ కూడా డ్రాగన్ అనేటటువంటి ఇన్వాల్వ్ చేయలేదు. ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న మెల్లో ఉంది ఏదైతే ఉందో డ్రాగన్ లాకెట్ అని చెప్పి నేనైతే 100% ఫిక్స్ అయినా అనమాట. దాని మీద వీడియో కూడా ప్రిపేర్ అయ్యి కూర్చున్నా. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి ఛానల్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే అది డ్రాగన్ లాకెట్ కాదు, ఈ విధంగా ఉందన్నమాట. త్రిశూల్ ఉంది, సోలం లాగా ఉందన్నమాట. కింద వేరే స్వస్తిక్ లాగా వేరే రకంగా అయితే కనపడుతుంది అనమాట. అది ఎంత బ్రేక్ డౌన్ చేసినా నాకైతే అర్థం కాల. ఈ లాకెట్ ఏంటి అని వేరే వెబ్సైట్స్ అంటే కంటే అయితే నాకు ప్రాపర్గా అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు. దీంట్లో మన ఎన్టీఆర్ అన్న చూసుకున్నట్లయితే అఫ్ఘాన్లో పనిచేసేటటువంటి వ్యక్తి. మరి అలాంటి ఆయన ఈ విధమైనటువంటి లాకెట్ వేయడం వెనుక చాలా అంటే చాలా పెద్ద రీజనే ఉండొచ్చు అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్ అనమాట. ఎలా చెప్తున్నాను అని అంటే, కేజీఎఫ్లో చూసుకున్నట్లయితే ఒక లోగో ఇచ్చిండు మన నీల్ మామ. ఈ విషయం మీ అందరికీ తెలుసు అనమాట. సలార్లో చూసుకున్నట్లయితే ఇంకో లోగో కాన్సార్ అనేటటువంటి ఒక సీల్ అయితే పుట్టించిండు. దాన్ని డైరెక్ట్గా ప్రభాస్ అన్న హ్యాండ్ మీద అయితే వేయించిండు. ఆ సీల్ ఉంటే ఆ బండిని ఎవడు కూడా ఆపలేరు అని చెప్పి సీల్ని భయంకరంగా ఎలివేట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఈ విధంగా కొన్ని సీల్స్కి కొన్ని లాకెట్స్కి ఒక రిధం అయితే ఉంటుంది అనమాట. సో సలార్లో టాటూ ద్వారా హైలైట్ చేసింది కదా, ఇందులో చూసుకున్నట్లయితే ఈ లాకెట్ ద్వారా హైలైట్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలామంది అయితే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి అలాంటిది ఏమీ లేదు అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. ఇదేదో నార్మల్ లాకెట్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. దానికైతే అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఒకవేళ ఆ లాకెట్కి అంత ఇంపార్టెన్స్ ఉంటే మట్టికి ఖచ్చితంగా మొత్తం షార్ట్స్లో ఉండేది. ఒకసారి షర్ట్ తీసేసినప్పుడు బనియన్ మీద ఉన్నప్పుడు ఆ లాకెట్ కానట్లా, ఇంకో చోట ఎమోషనల్ సీన్స్లో ఈ విధంగా అంటారు కదా, అక్కడ కూడా లాకెట్ కానట్లా. ఓన్లీ ఈ షార్ట్ దగ్గరే ఈ విధమైనటువంటి లాకెట్ అయితే కానుతుంది అనమాట. అండ్ ఏదో డ్రెస్ వేసుకున్నప్పుడు ఇప్పుడు కాంట్రాక్ట్ వెళ్ళారు కదా, వేరే ఏరియాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా చంపడానికి వాళ్ళ వేషంలో తిరగడానికి ఈ విధమైనటువంటి లాకెట్ ధరిస్తారనమాట. దీని వెనక పెద్ద రీజన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ సలార్లో కాన్సార్ సీల్ అని చెప్పి హైలైట్ చేసిన, మళ్ళీ ఇందులో లాకెట్ హైలైట్ చేయడం బాగోదు అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. అండ్ సెకండ్ గ్లిమ్స్ ఎప్పుడు మీ అందరికీ తెలుసు అనమాట. లాస్ట్లో ఒక షార్ట్ ఇచ్చారు. ఆ షార్ట్లో ఏంటంటే ఇగో నీ హీరోలా చూపించారనమాట. మనం చూసుకున్నట్లయితే ఆయన వల్ల ఫాదర్ రోల్ చేసిన ఆయన చూసుకున్నట్లయితే హీరోని చేసి చూపించేశారు. అసలు మామూలు హీరో కాదు, పెచ్చ అంటే పెచ్చ ఎలివేషన్లు ఇచ్చిండు. ఈసారి ఆ క్యారెక్టర్ మీదే సార్ అని చెప్పి రెహమాన్ చెప్పటం, ఈ విధంగా హైలైట్ చేసి చూపించేశారు అనమాట. సో తన బర్త్డే చూసుకున్నట్లయితే December 24th ఉందనమాట. ఇంకా ఒక 6 months 5 months ఉంది. 5 monthsలో తన బర్త్డే ఉంది. సో తన బర్త్డే రోజు సెకండ్ గ్లిమ్స్ రిలీజ్ చేయొచ్చు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో టాక్ వినపడుతుంది. అలా చూపించింది అంతే నీల్ మామ. తనకి మెయిన్ క్యారెక్టర్ ఉండొద్దు, ఉండొద్దా అనేటటువంటిది ఉంటుంది. మొత్తం కూడా మన ఎన్టీఆర్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మనకి ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఇంకో క్యారెక్టర్ అనమాట. ఇంకో క్యారెక్టర్ పేరు ఏంటంటే డ్రాగన్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఆ డ్రాగన్ చూసుకున్నట్లయితే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలో తనైతే వర్క్ చేస్తూ ఉంటాడు. తను కూడా అక్కడ ఏదో ఒక పాత్రను అయితే పోషిస్తారనమాట. ఇక్కడ అఫ్ఘాన్ వాళ్ళకి ఎంత పవర్ఫుల్ అయినటువంటి లుగర్ ఉన్నప్పుడు మరి వాళ్ళకి గోల్డెన్ వాళ్ళకి కూడా ఇంకా పవర్ఫుల్ అయినటువంటి వాడు
అనేవాడు ఉండాలి కదా. సో వీళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి యుద్ధం అని చెప్పి జాగ్రత్తగా మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని వేరే వాళ్ళ లెవెల్లో హైలైట్ చేస్తారు, వేరే వాళ్ళ లెవెల్లో హీరో చేస్తారు అనేటటువంటిది ముమ్మాడికే తప్ప అనమాట. ఆయన ఇంకో పాయింట్ కూడా మాట్లాడాలి నేను. బార్బెల్ తను చూసుకున్నట్లయితే ఒక కౌంటర్ అయితే వేసింది అనమాట. ఫస్ట్ క్రియేటెడ్ లైట్ అండ్ థర్డ్ ఫోర్త్ క్రియేటెడ్ సన్ మూన్ అని చెప్పి చెప్తుందో, మరి ఆ సన్ను మూన్ లేనిది లైట్ ఎక్కడి నుండి వచ్చిందండి, ఏమన్నా సెట్లు లైట్ వేసారని చెప్పి చాలా అంటే చాలా వ్యంగ్యంగా మాట్లాడిండు, ఎటకారంగా మాట్లాడిండు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతున్నాయి. తను వెటకారంగా మాట్లాడింది డ్రాగన్ మూవీలో ఉన్నటువంటి గ్లిమ్స్ గురించి కాదు, బైబిల్ గురించి, ఖురాన్ గురించి అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. నీల్ మామ టైంపాస్కి ఏదో నోటికొచ్చింది ఏదో రాసిపెట్ల బైబిల్లో ఉన్నటువంటి డైరెక్ట్ రెఫరెన్సులు తీసుకొని దాన్ని డైరెక్ట్గా తన సినిమాలో పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. చూడండి, నేను మీకు రెఫరెన్స్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాను, మొన్న కూడా చెప్తాను. సో గాడ్ క్రియేటెడ్ ఏ లైట్ అంటే ముందు ఒక కాంతిని అయితే దేవుడు పుట్టించిండు. ఆ కాంతి ద్వారా సూర్యుడు లేకపోయినా చంద్రుడు లేకపోయినా భయంకరమైనటువంటి వెలుగు ఈ భూమి మీద ఉండేది అనేటటువంటిది నిజం అనమాట. అంత పెద్ద గ్రంథాలు, అంత పురాతనమైనటువంటి గ్రంథాలు మనకు అబద్ధం చెప్పవు కాబట్టి మనమైతే దాన్ని జోక్ చేయకూడదు, దాన్ని ఇచ్చేయకూడదు అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. లైట్ అంటే ఓన్లీ సన్ నుండే రావాలి, మూన్ నుండే రావాలని లేదు. ఆయనకు తెలిసినటువంటి ఇంకో లైట్ కూడా ఉంటుంది అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. సన్ నుండి వచ్చేటటువంటిది లైట్ కాదు, వేడి అనేటటువంటిది. మూన్ నుండి వచ్చేటటువంటిది కూల్ లైట్, అంటే వేడి లేనటువంటి ఒక కాంతి అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. అంతకన్నా ముందే ఒక లైట్ని క్రియేట్ చేసి ఆ లైట్ ద్వారానే సన్ అండ్ మూన్ని, స్టార్స్ని క్రియేట్ చేసినాం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రెఫరెన్స్. కొద్దిగా వీటన్నిటి గురించి రీసెర్చ్ చేస్తే నాలెడ్జ్ వస్తుంది అనమాట. సినిమాలో ఎక్కడ బొక్కలెతకలరా, ఎక్కడ లెక్కలెతకలరా అని చెప్పి ఆ చూడటం బంజే బార్బిల్ బ్రో. నువ్వు ముందు ఏం చేస్తాను అంటే ఏదైనా టీజర్ వచ్చినా, ఏదైనా గ్లిమ్స్ వచ్చినా, ఏదైనా ట్రయల్ వచ్చినా, ఏదైనా సినిమా వచ్చినా ముందు దాంట్లో బొక్కలు ఎలా ఎతకాలి అని చూస్తున్నావు, కానీ అది అర్థం చేసుకుందాం. దాని వెనుకున్నటువంటిది ఏంది, నీ అమ్మ అందరికీ నచ్చింది ఇది. ఈ డ్రాగన్ గ్లిమ్స్ ఏదైతే ఉందో నచ్చనో లేడు నాకు తెలిసి. ప్రతి ఒక్కడు కూడా ఫ్యాన్స్ అయిపోయారు దానికి ఎడిటింగ్లు పెట్టి. ఎన్టీఆర్ని ఇప్పటిదాకా ఏ డైరెక్టరు చూపించినటువంటి విధంగా తనైతే చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. సో దానికి ఏం చేయాలి, మెచ్చుకోవాలి, షాల్వా కప్పాలి, ఎదురు సన్మానం చేయాలి. అంతేగాని దాంట్లో బొక్కలు ఏమున్నాయి అని చెప్పి వెతికితే అనేటటువంటిది నాకున్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. అంతేలే, మనోడు చూసుకున్నట్టయితే సలార్కి కూడా నెగిటివ్ ఇచ్చిండు, కేజీఎఫ్ కూడా పిచ్చ నెగిటివ్ ఇచ్చిండు. అసలు బంగారం అంతా దేశపై ఇందులో కలిపేసిరా అని చెప్పి పిచ్చ అంటే పిచ్చ నెగిటివ్కి ఇచ్చిండు. ఇంకా అలాంటిది ఈ దగ్గర నుండి అలాంటి ఎక్స్పెక్ట్ చేయడం అయితే వేస్ట్ అనమాట. మనోడు అన్ని కూడా బొక్కలు ఎదుగుతుంది అనమాట. కానీ అలాంటి వాళ్ళకే గట్టి రికగ్నైజేషన్ ఉంటుంది, గట్టి వ్యూవర్షిప్ ఉంటుంది అనేటటువంటిది మళ్ళీ మళ్ళీ వస్తాము. సినిమాలో ఉన్నటువంటి పాజిటివ్ నెగిటివ్స్ అన్నీ చూసి ఆడియన్స్ని ఎంకరేజ్ చేసేవాడు వీడియోలు చూడటం ఎప్పుడో పని చేశారు ఆడియన్స్. ఎవడైతే బొక్కలు ఎదుగుతుండో, ఎవడైతే తొక్కలు ఎదుగుతుండో నన్ను కూడా అడుగుతారు, నువ్వు కూడా బార్బిల్లాగా వీడియో చేయొచ్చుగా బ్రో. మనోడు చూసుకున్నట్లయితే యూఎస్ఏలో ఉండు బ్రో, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నాం, లోకల్లో ఉన్నాం. మనోడు గుద్దాలు ఎంగుతారు, ఎక్కువ తక్కువ మాట్లాడితే. ఇంకా గట్టిగా మాట్లాడితే కోర్టుల చుట్టూ తిరగాలి. బార్బెల్ మీద కూడా కేసులు పెట్టారు, కానీ పీకింది అనేది ఎందుకంటే వేరే దేశంలో ఉంది కాబట్టి. కానీ ఇక్కడ మన మీద కేసులు పెడితే మట్టికి మనం లాక్కోలేక పీక్కోలేక చావాలి. అయితే నేను భయపడే మాట్లాడట్లా, బాగున్నటువంటి సినిమాని డైరెక్ట్గా బాగోలేదు అని చెప్పి నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను. బాగున్నటువంటి సినిమాని బాగుంది అని చెప్పి కూడా నేను మీకు ఎన్నోసార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. అదైతే గుర్తుంచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అన్నీ మర్చిపోయి ఇలా మాట్లాడడం అనేటటువంటిది రాంగ్. పెద్ద గురించి కూడా అదే మాట్లాడుతున్నాను. ఆబ్వియస్లీ పెద్ద గురించి బయట నడుస్తున్నటువంటి ట్రెండింగ్, ఎన్ని గేమ్స్ ఆడుతూ మరి ఏందో సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా మనం దాని గురించి డిస్కషన్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడే అలా మాట్లాడితే ఎలా అనేటటువంటిది నాకు ఉన్నటువంటి గట్టి ఫీలింగ్ అనమాట. సో బార్బెల్ వెయిట్ చేయి, దానికైతే నేనైతే నీకైతే క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను, దాంట్లో డౌట్ లేదు. లైట్ వెనక కూడా ఏదో ఒక లాజిక్ ఉంటుంది, అది నువ్వు వెయిట్ చేస్తే నీకైతే తెలిసింది అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయి. చూసుకున్నట్లయితే సెకండ్ గేమ్స్లో ఏమేమి డిస్కషన్ చేయొచ్చు అనేటటువంటిది నేనైతే మీకు ఒత్తి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. మ్యాక్సిమం సెకండ్ విలన్ ఎవరు అనేటటువంటిది చూపిస్తారు. మరి డబల్ యాక్షన్ ఉంటుందా, మరి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీకి పనిచేసేటటువంటి ఓనర్ ఎవరు, ఈ విలన్స్ అయితే ఖచ్చితంగా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది చూసుకున్నట్లయితే దసరా కన్నా రిలీజ్ అవ్వచ్చు అనేటటువంటి టాక్ అయితే గట్టిగా వినపడుతుంది. కానీ ఈసారి 4 నిమిషాలు ఉంటుందంట, 3 నిమిషాలరా టీజర్ కట్ని అయితే మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైతే కేజీఎఫ్లో మీరు యష్ని ఎంత రూత్లెస్గా చూశారో, సలార్లో ప్రభాస్ని ఎంత రూత్లెస్గా చూశారో, అంతకు మించినటువంటి రూత్లెస్తో ఎన్టీఆర్ అన్నని సెకండ్ గ్లిమ్స్లో చూపించేటటువంటి ప్రయత్నం నీల్ మామ చేస్తున్నాం అని చెప్పి బయటగట్టి టాక్ అనమాట. జస్ట్ వెయిట్ చేయండి, మనకి కాన్సెప్ట్ అర్థం కావాలి, ఈ స్టోరీ అర్థం కావాలి, సినిమాని దేని మీద నుండి ముందుకు తీసుకెళ్తున్నారు అనేటటువంటి విషయం అర్థం కావాలని చెప్పి ఈ విధంగా వెయిట్ చేయించండి. ఈ విధంగా ఒక గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేసిండు. కానీ ఈసారి రిలీజ్ చేసేటటువంటి గ్లిమ్స్లో ఎంత క్రూయల్ ఉంటుంది, ఎంత బ్లడ్ బాత్ ఉంటుంది అనేటటువంటిది మీరు నీల్ ఇంటర్వ్యూ చూడండి. ఆ దాంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చేది. సినిమా మీద హైప్ లేనోడికి కూడా భయంకరమైనటువంటి హైప్ పెంచేలా ఉన్నాయి. ఆయన చాలా సినిమాలు తీసిండు, సలార్ తీసిండు, కేజీఎఫ్
ఉగ్రం తీసిండు, కానీ ఏ సినిమాకి కూడా అంత కాన్ఫిడెన్స్ అయినటువంటి ఇంటర్వ్యూ ఇవ్వాల. కానీ దీనికి చూసుకున్నట్లయితే ఎంత కాన్ఫిడెన్స్ అయినటువంటి ఇంటర్వ్యూ ఇచ్చిండు అనేటటువంటిది ఆయన ఇంటర్వ్యూ చూస్తే మీకైతే అర్థమవుతుంది అనమాట. ఆయన ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుంటో ఆయన వండేటటువంటి దాన్ని మనం తినడానికి కొద్దిగా టైం పట్టవచ్చు, కానీ ఎవడు కూడా డిసప్పాయింట్ కాడు. అండ్ ఫైనల్లీ సినిమా పోస్ట్ పోన్ అయింది అనేటటువంటి పుకార్లు వినపడుతున్నాయి కదా, అవన్నీ కూడా ఫేక్ అనమాట. చెప్పినటువంటి టైంకే ఖచ్చితంగా సినిమాని రిలీజ్ చేయాలి అని చెప్పి మూవీ టీం గట్టిగా అనుకుంది. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేదు. అసలు పోస్ట్ పోన్ అవటం జరగనే జరగదు. అవసరమైతే ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి, వారణాసి సినిమా, ఇంకా వేరే సినిమాలు ఉన్నాయి, అవి పోస్ట్ పోన్ అవ్వచ్చు, కానీ మన డ్రాగన్ అయితే పోస్ట్ పోన్ కాదు అని చెప్పి మళ్ళీ గుర్తుంచుకొని ఉంటాను అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అని మాత్రం జై హింద్.